పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గం గంగవరంలో బడి పిలుస్తుంది కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలలే విద్య మంచిగా ఉంటుందని, తప్పనిసరిగా పిల్లలు తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలలను వదిలి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వసతి గృహాల్లో విద్యార్థులకు అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని, ఎటువంటి అసౌకర్యం లేకుండా విద్యార్థుల భవిష్యత్ కోసం చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. ఒకటేంటి అంటే మన జిల్లాలో ఎవరైతే 1వ తరగతికి క్లాస్కి రావాల్సినటువంటి పిల్లలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎన్రోల్ చేయడం, అంగన్వాడీలో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే ఒకవేళ అంగన్వాడీలో లేకపోయినా కూడా బయట అన్రిజిస్టర్డ్గా ఉన్నా కూడా వాళ్ళందరినీ 100% ఎన్రోల్మెంట్ చేయడము. దాని తర్వాత మనకి స్కూల్స్లో ఉన్నటువంటి డ్రాప్అవుట్స్ ఏం లేకుండా 1వ తరగతి నుంచి 2వ తరగతికి, అలాగే 2 నుంచి 3కి, అలాగే 9 నుంచి 10వ తరగతి వరకు కూడా ఎటువంటి ట్రాన్సిషన్లో డ్రాప్అవుట్స్ లేకుండా ఉన్న వాళ్ళందరినీ రిజిస్టర్ చేయడము. మూడోది ముఖ్యంగా మనకున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ కూడా కొంతమందికి తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూల్స్కి వాళ్ళ కిడ్స్ని కూడా పంపిస్తూ ఉన్నారు. ఈరోజు నేను కొత్తగూడ విలేజ్కి రావడం జరిగింది గంగవరంలో. సో ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ యొక్క స్థితిగతులు కూడా చూశాను. సో ఆల్మోస్ట్ 25,000 30,000 రూపాయలు చెల్లించి ప్రైవేట్ స్కూళ్ళల్లో ప్రైవేట్ పాఠశాలలకి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ కిడ్స్ని పంపిస్తూ ఉన్నారు, విచ్ ఈస్ వెరీ హై. అంటే మనకు ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతులకి ఎస్పెషల్లీ పూరెస్ట్ ఆఫ్ ద పూర్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చి నంద్యాల జిల్లా